లక్ష్మి కిచెన్లో పనిచేసుకుంటూ ఉండగా అక్కడికి సహస్ర చాలా ఆవేశంగా కోపంగా లక్ష్మి సూట్ కేసు తీసుకుని వచ్చి విసిరి కొడుతూ ఈ సూట్ కేసులో ఏముందో చూపిస్తారా అని సీరియస్గా అంటూ ఉండగా నా సూట్ కేసులో ఏముంటుందమ్మా అని అంటూ ఉంటుంది. ఏముందో ఓపెన్ చేయి అని సహస్ర కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇంకా ఇంట్లో గొడవ జరుగుతున్న అరుపులకి అందరికీ వినపడి అందరూ కిచెన్లోకి వస్తారు. ఏమైంది అని అడుగుతూ ఉండగా ఏం జరిగిందో చెప్తా కదా సహస్ర అని కోపంగా అంటూ లక్ష్మి మర్యాదగా తీసి ఓపెన్ చేసి ఏమున్నాయో చూపించు అనేసరికి ఇక సూట్ కేసు ఓపెన్ చేస్తుంది లక్ష్మి. అందులో విహారీ ఫోటోలను చూసి అందరూ షాక్ అవుతారు. లక్ష్మి వాటిని చూస్తూ ఉండగా ఏం జరుగుతుందో అర్థం కాక మదన్ కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు జరిగేదంతా. విహారీ కూడా ఆ ఫోటోలు చూసి ఆశ్చర్యపోతాడు. ఏమి మాట్లాడాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇక సహస్ర అయితే చాలా కోపంగా బావ ఫోటోలు నీ సూట్ కేసులో ఎందుకున్నాయి, ఇప్పటికైనా అర్థమైందా ఇది ఎవరిని ఎందుకు పెళ్లి చేసుకొని అంటుందో, ఇది ఎవరి మీద మనసు పడిందో అని సీరియస్గా అంటూ ఉండగా ఇంట్లో అందరికీ షాకింగ్గా అనిపించి చూస్తూ ఉంటారు. ఇక చెర్రెత్తుకొస్తుంది పద్మాక్షికి. పద్మాక్షి వెంటనే ఎంత పని చేసావే అంటూ లక్ష్మిని చెంప పగలగొట్టడంతో లక్ష్మి వెళ్ళి అనుకోకుండా పొయ్యి మీద ఉన్న నీళ్లపై పడుతుంది. వేడివేడి నీళ్లు లక్ష్మి చేతి మీద పడిపోతాయి. అమ్మ లక్ష్మి అని అంటూ యమున కంగారు పడుతూ ఉంటుంది. అత్తయ్య ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ విహారీ కూడా లక్ష్మిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.